క్రెడిట్ కార్డ్ దీనివల్ల ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. క్రెడిట్ కార్డు ఉంది కదా అని ఎడాపెడా ఖర్చు పెట్టేసి తర్వాత ఆ అప్పులను తీర్చలేక నానా ఇబ్బందులు పడిన వాళ్ళు చాలా మందే ఉంటారు. దీంతో క్రెడిట్ కార్డు వద్దురా బాబు అని దండం పెడతారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 1638 క్రెడిట్ కార్డులు మెయింటైన్ చేస్తున్నాడు. ఇది మామూలు విషయం కాకపోవడంతో గిన్నిస్ రికార్డులోకి ఎక్కేశాడు. అయితే అతను ఎక్కడో వ్యక్తి కాదు, మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైదరాబాదీ. ఇంతకు అన్ని క్రెడిట్ కార్డులను ఎందుకు తీసుకున్నాడు, వాటిని ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, క్రెడిట్ కార్డులను సంపాదించుకోవడం అతని హాబీలా ఎలా మారింది తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. అత్యవసర సమయాల్లో డబ్బులు కావాల్సిన వాళ్ళు క్రెడిట్ కార్డుల మీద ఆధారపడుతున్నారు. వేరే వాళ్ళను అడిగి ఇబ్బంది పడటం కంటే క్రెడిట్ కార్డును ఉపయోగించుకోవడం బెస్ట్ అనుకుంటున్నారు. అందుకే చాలా మంది క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. కొంతమంది 1-2 క్రెడిట్ కార్డులు తీసుకుంటే మరికొంతమంది అంతకంటే 2-3 ఎక్కువగా తీసుకుంటారు. కానీ ప్రపంచంలోనే అత్యధిక క్రెడిట్ కార్డులు ఉన్న వ్యక్తిగా హైదరాబాద్కు చెందిన మనీష్ ధామేజా క్రియేట్ చేసిన రికార్డ్ గిన్నిస్ బుక్లోకి ఎక్కింది. మనీష్ ధామేజా దగ్గర ఏకంగా 1638 క్రెడిట్ కార్డులు ఉన్నాయి. అవన్నీ చెల్లుబాటు అయ్యే క్రెడిట్ కార్డులే. అయితే మనీష్ క్రెడిట్ కార్డులను తీసుకోవడం డబ్బుల కోసం మాత్రమే కాదు, వివిధ క్రెడిట్ కార్డులను తీసుకోవడం మనీష్ హాబీ. దీంతో క్రెడిట్ కార్డులు లేకపోతే తన జీవితంలో ఏదో వెలితిగా అనిపిస్తుందంటున్నాడు మనీష్. క్రెడిట్ కార్డుల నుంచి లభించే గిఫ్ట్స్, ప్రయోజనాలు పొందడం చాలా సరదాగా అనిపిస్తుందని అంటున్నారు మనీష్. అయితే మనీష్ క్రెడిట్ కార్డుల ద్వారా కాంప్లిమెంటరీ ట్రావెల్, రైల్వే, విమానాశ్రయ లాంజ్లకు యాక్సెస్ పొందారట. ఫుడ్, స్పా సేవలు ఎంజాయ్ చేశారట. అంతేకాదు హోటల్ వోచర్లు, దేశీయ విమాన టికెట్లు, షాపింగ్ వోచర్లు, సినిమా టికెట్లు, గోల్ఫ్ సెషన్స్, ఫ్యూయల్ ఇలా ఎన్నో వాటిని ఈ క్రెడిట్ కార్డుల ఆఫర్లో మనీష్ పొందారట. వీటితో పాటు తరచూ రివార్డ్స్ పాయింట్లు, ఎయిర్ మైల్స్, క్యాష్ బ్యాక్ పొందడంతో ఇదంతా కూడా మంచి కిక్ ఇస్తుందంటున్నారు మనీష్. అయితే క్రెడిట్ కార్డుల మీద మనీష్కు ఇంతలా మోజు కలగడం వెనుక డిమానిటైజేషన్ కథ ఉంది. నవంబర్ 8, 2016న ప్రధాని మోడీ 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో దేశం అంతటా నోట్లను తీసుకుని తీవ్ర గందరగోళం ఏర్పడింది. దేశ ప్రజల్లో తీవ్ర భయాందోళనలో పడ్డారు. కొత్త కరెన్సీ కోసం ప్రజలు బ్యాంకులకు పోటెత్తారు. బ్యాంకుల బయట పొడవైన క్యూలైన్లలో నానా ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లోనే క్రెడిట్ కార్డులు మనీష్ జీవితంలో కీలక పాత్ర పోషించాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిజిటల్ పేమెంట్స్ చేశాడు. పెద్ద నోట్లు రద్దు అయినా ఎలాంటి ఇబ్బంది పడలేదు. క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బులు అవసరం ఉన్న సమయంలో బ్యాంకుల దగ్గరికి పరిగెత్తకుండా మనీష్ తన రోజువారీ కార్యకలాపాలను సులభంగా కొనసాగించగలిగాడు. ఎటువంటి ఆందోళన లేకుండా క్రెడిట్ కార్డుల సౌలభ్యాన్ని పొందారు. ఇలా నోట్లు రద్దయిన సమయంలోనే అతడికి క్రెడిట్ కార్డులు ఆర్థిక స్వేచ్ఛను మాత్రమే కాకుండా అద్భుతమైన బహుమతులు పొందే అవకాశం కల్పించాయి. ప్రత్యేక ప్రయోజనాలను పొందడంలో క్రెడిట్ కార్డులు ఉపయోగపడ్డాయి. దీంతో మనీష్ అప్పటి నుంచి కొత్త క్రెడిట్ కార్డులను తీసుకోవడం మొదలుపెట్టారు. అలా చేసి ఇప్పుడు 1638 క్రెడిట్ కార్డులు అతనికి దగ్గరున్నాయి. అన్నీ కూడా యాక్టివ్ మోడ్లోనే ఉండడంతో గిన్నిస్ రికార్డులోకి ఎక్కారు. అయితే క్రెడిట్ కార్డులు జారీ చేసే బ్యాంకులు కొన్ని నిబంధనలు పాటిస్తుంటాయి. కానీ మనీష్ విషయంలో ఏం చేశాయన్న ప్రశ్న తలెత్తుతోంది. సాధారణంగా ఎంత ట్రాన్సాక్షన్ ఉన్నా క్రెడిట్ కార్డులు ఎక్కువగా ఉంటే సిబిల్కు గట్టి దెబ్బే అనే ఆర్థిక నిపుణులు చెప్తుంటారు. అలాంటి సిబిల్ బేస్ పైనే కార్డులు జారీ చేస్తున్నారా అనే ప్రశ్న కలుగుతుంది. ఇంత ఆర్థిక మోసాలు జరుగుతున్న కాలంలో కూడా ఇన్ని కార్డులు, అది ఒకే వ్యక్తికి కేటాయించడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.